గాయస్ ఇది ఎంత దొంగలు తెలుసా అసలు వస్తుండే అట్లాంటి అందరు గాయస్ పతంగులు ఎగురుతలేవు అని చెప్పేసి కార్ తీస్తారు. ఎందుకురా ఏడికిరా భీమవరం బాయ్స్ భీమవరం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. సో గాయ్స్ ముఖం పడతలేదు అది ఉంటే పడుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు ఫ్రస్ట్రేటెడ్ కింగ్స్ యూట్యూబ్ ఛానల్. అది చెప్పడం మాత్రమే ఎండ కొడుతుందని చెప్పి కార్ వేసుకొని తిరుగుతున్నాం. హ్యాపీ సంక్రాంతి వాళ్ళందరికీ. సో గైస్ ఇందాక మర్చిపోయి హ్యాపీ దీపావళి అని చెప్పిన గైస్. సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి, భోగి, కనుమ గైస్. అందరు ఎంజాయ్ అయ్యి. నేనైతే ముందు చూసుకుంటాను పని వెనక చూసుకుంటాను అంటే మన ఎగిరేసి కొడుతున్నాను. ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటా. కింద పెట్టుకో. చింటూ బాయ్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండు. బాయ్ కింద పెట్టుకో అన్న, కింద పెట్టుకో. ఇప్పుడు గౌతమ్ వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అట్లా ఏం లేదు మళ్ళీ ఏంటండి అన్న అన్న ఇది బ్లాగ్ లో పెడతావా నువ్వు ఇవన్నీ చెప్తావు ఏందన్నా. సో గైస్ అన్న అడిగి ట్రాల్ వరకు ఇప్పుడే మన 5 ముంగడ 0 లేదు, 5 వెనకాల 0 ఉంది. ఒక క్లిప్ కట్ చేయను పెట్టా. సరే సరే గైస్ అవి ఏం లేవు, పిల్లగిళ్ళు ఏం లేవు గైస్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆడికే అందుకే తిరుగుతుంది, గల్లీ గల్లీ తిరుగుతుంది గైస్. పిల్లగిళ్ళు ఏం లేదు గైస్, ఉంటే పోతున్నాం అంతే. ఏ అవన్నీ ఏం చెప్పాక నాకు అడిగి నాన్న జర ముంగడు పో అన్న. గైస్ అప్పుడు గాలి పట్టలేదు అట్లా వాళ్ళు ఏం చేస్తాం. ఒక్కటి కూడా లేవు అప్పుడు. ఇప్పుడు నెల చూద్దాం. ఎందుకురా శని మాటలు, శనిగా ఊరికే ఉన్నాడు గాయసి. అయితే శని పడుకో. చూడండి గాయసి ఇల్లు గాలిపటం ఏరుస్తామని చెప్పి వచ్చారు, ఎగురుతలేవు అని చెప్పి. ఇల్లు ఏం చేస్తారు, దొంగలు గాయసి, ఇద్దరు దొంగలు. పేరుకే పైకి వచ్చి గాలిపటాలు ఏరేస్తాం అది అని చెప్తారు. చూడు ఇప్పుడు అగో ఇంట్లో పెట్టిరు మళ్ళీ ఒకటి అయిపోయినాక ఒకటి. పేరుకేమో గాలిపటాలు ఏరేస్తామని వస్తారు. వీడైతే పండుగ రోజు కూడా నాన్ వెజ్ ఉంటాడు కొంచెం. అంత సీన్ అది అవ్వదమ్మా. చూద్దాం చూద్దాం. విజయన్న ఎందుకంత కష్టపడుతున్నావు? ఇగో 5 days పోతలే అన్న, జర సాల్ తీసుకురావచ్చు కిందకి పోయి. జస్ట్ అన్న పోతలే అన్న, మరి ఏం చేయాలి? పోతలేదు ఏదో ఏం కాదు, నువ్వు బంగారం కానీ అది గాలి అన్న. నువ్వు ఇగో ఎందుకు అట్లా టైం పాస్ చేస్తున్నావు? ఇగో ఇగో విను విను, ఎందుకు ఎగిరేస్తున్నావు అన్న చెప్పు. విను, నేను ఆశీర్వాదిస్తున్నా నేను. గాయస్ ఇగో ఇందాక నేను చెప్తున్నా వద్దనా వద్దనా అని, ఒక్క పతంగ ఎగురుతలేదు. కైట్ ఎగిరేనికి రాదు. ఇగో ఈడేమో కూర్చుండు, ఇడు కూర్చొని ఇగో బంగారం అన్న. సరే సరే ఇక్కడ తీసుకొద్దురా కదా, గాలి వస్తుంది, నువ్వు తీసుకొస్తే గాలి వస్తుంది. ఇది ఎగిరదు కాయచ్చు ఇలా, ఇలా మొత్తంలో అది ఎగిరనే ఎగరదు చెప్తున్నాగా అన్న. ఒకసారి చూడన్న స్టాచ్యూ చూడు ఒకసారి. కైటే గుర్తులేదు, ఏడుంది ఏడే గుర్తుందాగో. గైస్ టైం చూపెడతా గైస్. గాలి వస్తలే అని గంట నుంచి చెప్తున్నాం నీకు గాలి వస్తలే అని. సో గైస్ ఇక్కడ కనబడుతున్నాం అయ్యి. వీడు ఏంటంటే కొంచెం మీరా అంటే ఇవ్వకుండా తింటుండు గైస్. నువ్వంటే సాస్ లేదు, డ్రైవర్ లేదు, చెడ్డీ లేదు అంటుండు గైస్. ఆర్డర్ పెట్టు, 2 ప్యాకెట్లు పెట్టు 1 రూపీ.
అన్న 10 రూపాయలు ఇద్దామన్నా. గాయస్ ఇగో ఈయనైతే మొత్తం బూతులే నేర్చుకుంటున్నా గాయస్. నేను చాలా నీట్గా ఉన్నా గాయస్ పొద్దున్న నుంచి. ఈయన వల్ల ఈరోజు ఎంత డల్ అంటే ఒక్కసారి కూడా ఇలా ఎంజాయ్ చేసిన పాపాన లేదు గాయస్. ఈయన వచ్చింది అంటాడు, మళ్ళీ ఆ కైట్ కిందికి వస్తుంది. ఆ కైట్ ఎగరదు గాయస్ ఇలా పాపం గాయస్. ఆ కైట్ ఎట్లా తిట్టుకుంటుంది తెలుసా గాయస్? గాయస్ ఈ కైట్ గాయస్ పాపం విజయానని ఎట్లా తిట్టుకుంటుందో గాయస్. ఈ కైటు దగ్గర గంట నుంచి సాగు కొడుతుంది గాయస్ ఈ కైట్ని. ఆ కైట్ పొట్టుది. ఆ కైట్ నిజంగా మాటలు వస్తే, ఆ కైట్కి మాటలు వస్తే నేను తిట్టుకుంటా అన్న. కుళ్ళే వచ్చున్నా నేనైతే. ముఖం చూడు ఎట్లా పెట్టిండు, సీరియస్గా కాంపిటీషన్కి వచ్చినట్టు. అదిగా గాయస్ మనం ఎగిరేసేటప్పుడు నేను మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇంట్లో ఏం తిన్నాడు చెప్పండి మరి. చెప్పు గాయ మన వాళ్ళకి చెప్పు ఏం మన వాళ్ళకి చెప్పు ఏమేమి తిన్నావు పొద్దున్న నుంచి. గాయస్ గాయస్ అయితే ఇప్పుడు ఇక కనబడుతున్నా గాయస్, నోరు తిరిగిపోతారు గాయస్. ఇందాకనేమో ఏం చేస్తున్నావు అని అంటే, అరే ఇప్పుడే లేచినారా మాకు ఇప్పుడే పులావ్ చేస్తుంది అని చెప్పి పొట్టు తినొచ్చిండు గాయస్. లేచిండు వస్తున్నాం అంటే ప్లేట్ కూడా పెట్టుకొని కనిపించింది నాకు. నా దగ్గర ఫోన్ లేక నేను వీడియో తీయలే. ఇప్పుడేమో శుద్ధపూసలాగా పొద్దున్న నుంచి ఏం తినలే అని మేము కూడా యాక్టింగ్ చేస్తున్నాం. గైస్ ఐస్ క్రీమ్ల కోసం అని వచ్చినాము. ఐస్ క్రీమ్ వచ్చి కింద ఐస్ క్రీమ్ కూడా ఉన్నాడు, దాంట్లో వేసిస్తున్నాడు. కిందికి పోలేక గైస్ పైసలు కూడా దానిలో పెట్టాం. అరే మళ్ళీ అది పైకి కట్టరా, వాళ్ళు కొట్టుకుంటారు పైకి కట్టు. ఐస్ క్రీమ్ నేను చెప్పిన ఐడియా పైనుంచి వేసి స్నాప్ పెడతాను, సిగ్గు లేదు. కింద నుంచి పతంగులు పైకి ఇచ్చినట్టుంది కదా. తిండి మీద పెట్టినంత కాన్సన్ట్రేషను పతంగుల మీద పెట్టింటే ఒక జెప్టోలో కింద వీడియో తీసిన అజ్జో పోతుంది. జెప్టో కాదు ఇది, జెప్టోలో 60 రూపాయలకి వస్తాయి నీకు. ఫోన్ అమ్మేస్తా అమ్ముతా. గాలి వస్తలేదు అన్న, లేకపోతే పతంగి గాయస్ గాలి వస్తలే కదా, లేకపోతే కైట్ ఎగిరేమో. కళ్ళు ఇంతవరకు ఏం లేవు కదా గాయస్. 1 2 3 4 1 5 6 7 8 9 10 11 గాయస్ కైట్లో పెట్టుకొని ఎదురేకుండా ఉంటామా మీరే? ఈ బ్లాగ్ ఎంతసేపు వస్తాయేమో గాయస్, నాకైతే పార్ట్ రావచ్చేమో నాకు తెలిసింది పక్కా. ఏమో ఏమంటారు గాయస్. గాయస్ మళ్ళీ ఇది ఏంటంటే సెకండ్ డే 2 అయితే నిన్న ఏం కాలే, నిన్నేం అంటే పన్నే బట్ గాలి రాలే ఏం రాలే. ఇప్పుడైతే ఒకటి వేసినాం ఆల్రెడీ. ఎప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఓకే పక్కన వాళ్ళు మంచిగా చేస్తారు. పడ్డదా అయితే ఏం పడలేదు, ఇప్పుడైతే పడతాయని చూద్దాం. పడ్డది గాయస్, పడ్డది. డీల్ వేస్తున్నా లాక్కుంటుండ్రా. పడ్డదా? డీల్ ఇస్తున్నా. ఎవడు పోలే గాయస్. అది గాయస్ మొత్తం పడ్డది. ఇయో చూడండి సార్, ఈ 2 మావి. రైట్లో ఉన్నది అయితే వాళ్ళది, లెఫ్ట్లో ఉన్నది మాది. పైకి వెళ్తుంది కాక పడ్డది. కాటైంది భయ, ఏమంటావు? వ్లాగ్ భయ. ఇగో గాయస్ ఇంకోటి వచ్చింది. ఇప్పుడే పడ్డది. ఇవ్వండి పైన మాది, కిందనే వాళ్ళది. చూద్దాం ఇప్పుడు ఎవరు పోతుందో. అందరు డీల్ వదులుతారు. బాయ్ ముఖం చూడు. బాయ్ ఆట్
పోయిందా ఓ ఆట్ ఆట్ భయా ఈరోజు నిన్న గాలి ఎగిరేలే గాయస్, ఈరోజు అయితే వేరే ఎగురుతున్నాయి అనమాట. మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. కాకపోతే ఇట్లాంటి బటర్ఫ్లై ఇగో వీడేమో కన్నాల స్పెషల్, వీడేమో కన్నాల స్పెషలిస్ట్, కన్నాల స్పెషలిస్ట్, వీడేమో పెయింట్ స్పెషలిస్ట్, నేనేమో అర్సుట్ల స్పెషలిస్ట్. కమెంట్ చేయరి. మళ్ళీ కలుద్దాం.